ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 8వ వచనము. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువా నువ్వు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపా అతిశయము గలవాడువు. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనంలో ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషం నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించునని ప్రకటించును. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం. నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గము విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారి మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చివరిగా ఒక మాట, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సము గలవాడును, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడునయండి. తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభుత్వం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు దయాదాక్షిణ గల వారు తండ్రి. నేను మీ ఆజ్ఞలు కైకొని వాటి ప్రకారం నడుచుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించండి, మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.